చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ పోటీ చేయమంటే పారిపోయి పక్క పార్టీ వైపు చూస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అది గవర్నమెంట్ ఎంప్లాయీలు ట్రాన్స్‌ఫర్ ఉంటారు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాన్స్‌ఫర్ ఏంటని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. దీని గురించి ఏమంటారు అసలు? చంద్రబాబు నాయుడు గారిది ఏ నియోజకవర్గము, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆయనది చంద్రగిరి నియోజకవర్గము. ఆయన ఫస్ట్ టైం పోటీ చేసినాడు, అక్కడ గెలవలేక కుప్పంకి పారిపోయినాడు. మరి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాడు? లోకేష్ దేవురు, లోకేష్ ఎక్కడి నుంచి వచ్చినాడు? లోకేష్ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు 5 నియోజకవర్గాలు మారినాడు. బోండా ఉమాది ఎక్కడ? బోండా ఉమా, దేవినేని ఉమాది ఎక్కడ? వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి నువ్వు మార్చిందే కదా. మరి నువ్వు మారిస్తే ఒకటి, ఆఖరికి ఎంపీగా శివప్రసాద్ గారిని కూడా నువ్వు ఏంటంటే మార్చినావు, చనిపోయినాడు ఆయన. వీళ్ళందరినీ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తివి. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొకట. నీ దగ్గర ఒక రూలు, వీళ్ళ దగ్గర ఒక రూల్ ఉండదు కదా. దానికి బట్టి, సమయాన్ని బట్టి అక్కడ ఎవరు పోటీ చేయాలా, ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం. నువ్వు ఎవరు అడగనీకి? నీ పార్టీలో ఏదైనా ఉంటే నువ్వు చూసుకో. అసలు నీ పార్టీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయని క్యాండిడేట్ లేక వైఎస్ఆర్సీపీ నుంచి అప్పు తెచ్చుకుంటున్నావు. అట్లాంటిది నువ్వు మళ్ళీ జగన్ నువ్వు కామెంట్ చేసేంత స్థితిలోకి వెళ్ళి వెళ్ళిపోయినావా? నీ మైండ్ స్థితి బాగాలేదు, నీ మైండ్ పరిస్థితి బాగాలేదు, నువ్వు ఏం మాడతావు నీకే తెలియదు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి కానీ మాట్లాడడం మానేసి, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని సీట్లు ఇవ్వాలా, నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేయాలా, ముందు దాని గురించి క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు నీకు బాగుంటుంది, నీ పార్టీకి బాగుంటుంది. ఈసారి ఒక 30-40 సీట్లు ఏదైనా వచ్చాడు కానీ ట్రై చేసుకోండి. కనీసం అవి కూడా రావు ఈసారి నువ్వు ఇట్లా మాటలు మాట్లాడితే. అంటే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు లేవు, అభివృద్ధి లేదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వల్ల 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకెళ్ళిపోయిందని అంటున్నారు కదా. ఇక్కడ జనాలకందరికీ తెలియని విషయం ఏంటంటేనా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాలు కాదు, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఇది చాలామందికి తెలియదు. ఈయన కరోనా కష్టకాలంలో ఒక దాదాపు 15 నుంచి 20 నెలలు కోల్పోవాల్సి వచ్చింది అభివృద్ధి చేయడంలో కానీ దేంట్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు మొత్తం 467 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ కట్టాడు. 2 ఫ్లైఓవర్లు, ఒక ఫ్లైఓవర్ నువ్వు సొగంలో వదిలేసి వెళ్ళిపోయినావు, ఇంకో ఫ్లైఓవర్ని ఆయన కంప్లీట్ చేసినాడు. నాడు నేడు కింద దగ్గర 43,500 స్కూల్స్లో భాగంగా 2 ఫేసులలో దాదాపు 30,000 స్కూల్స్ని బాగు చేశాడు. తర్వాత మొత్తం హాస్పిటల్స్ అన్నింటినీ రెనోవేట్ చేశాడు. స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు, పిల్లలకు మంచి బ్యాగ్స్ ఇచ్చాడు, టై ఇచ్చాడు, బూట్లు ఇచ్చాడు, 6 రోజులకు 6 మెనూ పెట్టి ఫుడ్ పెడుతున్నాడు. ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, కొత్తగా నెక్స్ట్ 2025 సంవత్సరం నుంచి ఐబీ కరికులం పెడుతున్నాడు. అది ప్రపంచంలోనే చాలా తక్కువ దేశాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఐబీ కరికులం పెట్టిన స్కూల్స్ చాలా లేవు అసలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి విజయవాడలో, అక్కడ వైజాగ్లో 1-2 ఉన్నాయి. ప్లస్ ఐబీ కరికులంలో స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే ఎల్కేజీకే 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది ఎవరికి తెలియదు. ఇటువంటి హైలైట్ అయిన కరికులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా తీసుకొని వచ్చి పెడుతున్నాడంటే అసలు ఆ సాహసం ఇంతవరకు ఏ 29 రాష్ట్రాల్లో ఎవరే కానీ చేయలేదు. ఇటువంటి కరికులం, ఐబీ కరికులం తెచ్చి పెడుతున్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పట్ల, విద్య పట్ల, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భవిష్యత్తు యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఎంత దూరాలోచన చేసి చేస్తున్నాడో. 2035 సంవత్సరానికి 10th క్లాసు, 2037 సంవత్సరానికి 12వ సంవత్సరం చదివి అయిపోయిన వచ్చల భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఈ ఐబీ కరికులంలో ఇన్ని డెవలప్మెంట్లు చేస్తున్నాడు. 4 పోర్ట్లు కట్టినాడు, 8 ఫిషింగ్ హార్బర్లు కట్టినాడు, వైజాగ్లో ఐటీ కారిడార్లు తెచ్చాడు, నంద్యాలలో అతిపెద్ద పవర్ ప్లాంట్ కడుతున్నాడు, పోర్ట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. ప్లస్ దానికి తోడు చేయూత, అమ్మఒడి, మహిళా సాధికారత, ఇవన్నీ పనులు చేస్తున్నాడు కేవలం 3 సంవత్సరాల కాలంలో. ఇంతకన్నా అభివృద్ధి ఏంది? మీరు 2014 నుంచి 19 వరకు ఏం చేసినారు? పెన్షన్ల పెంపు చేశాడు. ప్రతి ఒక్కటి ఆయన చెప్పింది చేసుకుంటూ పోతున్నాడు. ఇట్లాంటిది మీరు ఆయన విమర్శిస్తే మీకు జీవితంలో పుట్టగతులు అనేది ఉండవు. మీకు పార్టీ అనేది ఆల్మోస్ట్ 24 ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీనే ఉండదు, రాసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అనగదొక్కుతున్నాడు. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ టీడీపీ పార్టీ, మన పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు బాగుంటారు అంటున్నాడు కదా. 2019 నుంచి 2024 వరకు మంత్రులలో కానీ, మున్సిపల్ మేయర్లలో కానీ, మున్సిపల్ చైర్మన్లు ఇవ్వడంలో కానీ, కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో కానీ
2014 నుంచి 19 వరకు మీరు ఎంతమందిని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని చేసినారు, డిప్యూటీ స్పీకర్లను ఎంతమందిని చేసినారు, నువ్వు ఎంతమంది డిప్యూటీ స్పీకర్లను చేసినావు, నువ్వు ఎంతమంది బీసీలకు నువ్వు ఎన్ని పదవులు ఇచ్చినావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చినారు, క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకే తెలుస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీలు అంటాడు. నువ్వు 14 నుంచి 19 వరకు ఏ రోజైనా నీ మీటింగ్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని ఒక్క మీటింగ్లో నువ్వు అన్నావా? నువ్వు ఏ రోజు అనలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, మైనారిటీలకైనా న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే. బీజేపీ చేయదు, ఎవరూ చేయరు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ అంటున్నాడు. నిన్న లేక మొన్న 52 నెలలు జైల్లో ఉండొచ్చి ఎవడో 2 షూరిటీలు ఇస్తే కానీ నువ్వు బయటికి రాలే. అట్లాంటిది నువ్వు ఈ పొద్దు వచ్చి మీ భవిష్యత్తు నాది గ్యారెంటీ నేను ఎవడు నమ్ముతాడు? మీ కొడుకు భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చుకో. నీ భవిష్యత్తు గ్యారెంటీ లేదు. మీ పవన్ కళ్యాణ్కి భవిష్యత్తుకు, మీ కొడుకు భవిష్యత్తుకు, నీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేవు. నీ గ్యారెంటీకే 2 షూరిటీలు ఇచ్చినారు కాబట్టి నువ్వు మాకేం గ్యారెంటీ అవసరం లే. మా భవిష్యత్తుకు, మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు, మా ఆంధ్ర రాష్ట్రానికి గ్యారెంటీ మా జగన్ అన్నే, మా వైఎస్ఆర్సీపీనే. మాకందరికీ తెలుసు అది విషయం. అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికి న్యాయం చేయాలంటే ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడు అంటున్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి కొంచెం తక్కువ మాట్లాడినే మంచిదే. కానీ 2 విషయాలు అతను గురించి చెప్పాలా. 2018లో మా అమ్మని తిట్టింది, మా చెల్లిని తిట్టింది నువ్వే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు. నీ కబర్దార్ అని చెప్పి నువ్వు లోకేష్కి వార్నింగ్ కూడా ఇచ్చినావు. డైరెక్ట్ కబర్దార్ అన్నావు. తర్వాత అసలు ద్రౌపదికి, అర్జునుడికి, పాండవులకు ఉన్న సంబంధం గురించే నీకు తెలియదు. నువ్వు అట్లాంటిది నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేసినాడో, ఏం అన్యాయం చేసినాడో అది రాష్ట్ర ప్రజలకు అనవసరం. వాళ్ళ చెల్లెలకి అన్యాయం చేయలేనేది రాష్ట్రమంతా తెలుసు. కేవలం ఆమె కుట్రపూరితంగా ప్రతిపక్షాలతో చేయగలిపి ఈయన బదనాం చేయాలనే ఉద్దేశంతో వస్తుంది తప్ప ఆయన ఎవరికి అన్యాయం చేయడు. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసినాడు. చెల్లికి నుంగా 1% ఎక్కువే న్యాయం చేస్తాడు తప్ప అన్యాయం అయితే చేయడు ఆయన. ప్లస్ పవన్ కళ్యాణ్కి ఇంకో విషయం చెప్తాను. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివినా అని చెప్పి ప్రతి మీటింగ్లో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినావు కదా. నీకు విషయం చెప్తా చూడండి. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు జీవితంలో ఎప్పుడు చదవని పుస్తకం ఒకటి ఉంది. ఎప్పుడు చదివినా నువ్వు అర్థం కాని పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం పేరే జగన్మోహన్ రెడ్డి. నువ్వు పొరపాటున కూడా ఆ పుస్తకాన్ని చదవాలని ట్రై చేయకు. చదివినాడు కూడా నీకు అర్థం కాడాయన. అంటే సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ్ జోగయ్య గారు ఒక లెటర్ రాస్తూ పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాలు సీఎం 60 నుంచి 70 సీట్లు ఇవ్వాలంటే దీని గురించి పవన్ కళ్యాణ్ ఏం స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడంటే పవన్ కళ్యాణ్ యొక్క ఒక బలమైన కారణం ఏంటంటే ఆయనకు సంబంధించిన ఒక గుట్టు టీడీపీ వాళ్ళ చేతిలో ఉంది. ఈ రాసుకోండి 10 సీట్లు ఇచ్చినా తీసుకుంటాడు. ఎందుకంటే అంత బలమైన గుట్టు చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర ఉంది. హరిరామయ్య జోగయ్య లేఖ రాసినా, ఇంగోరు లేఖ రాసినా, కాపులందరూ గంప గుర్తుగా వచ్చి నువ్వు సీఎంగా అన్నా కూడా నాకొద్దు, నాకు చంద్రబాబు నాయుడు మేలే కావాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్యాకేజ్ అట్లా ఉంటుంది. ఆయన ఇచ్చేది హరిరామయ్య జోగయ్య పాపం 40 సీట్లు తీసుకో, 50 సీట్లు తీసుకో అని చెప్పి రాస్తూనే ఉన్నాడు. ఈయన బయటకు వచ్చి 20 చాలు, 25 చాలు ఇట్లా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే బలమైన ఈ జుట్టు ఉంది, ఇట్లా జుట్టును పట్టుకొని ఉన్నారు. ఆ జుట్టు పట్టుకునేప్పుడు ఏం చేయలేడు. 20కైనా ఒప్పుకుంటాడు, 30. నిన్న మీటింగ్లో కూడా చెప్తున్నాడు, మనము వైసీపీని ఓడించాలా, మన ప్రభుత్వం వస్తుందంటాడు. కానీ పవర్ షేరింగ్ అడగడు, 50 సీట్లు అడగడు. మొన్నటికి మొన్న ఏమో వినూత్న అని వాళ్ళ పార్టీ కార్యదర్శి. టీడీపీ పార్టీ చచ్చిపోయిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు పైకి లేపినారన్నారు. మరి పైకి లేపే పార్టీ 50 సీట్లు 70 సీట్లు తీసుకోవాలి కానీ 20 సీట్లు తీసుకోవడం ఏంది? కాబట్టి బలమైన కారణంతోనే నువ్వు ఆయన దగ్గర లాక్ అయిపోయినాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హరిరామయ్య జోగయ్య లేఖ రాసినా, ఇంగోరు లేఖ రాసినా, ఎవరు లేఖ రాసినా 20 సీట్లు 25 ఇచ్చినా 10 ఇచ్చినా కూడా తీసుకుంటారు. రాసుకోండి. అంతే ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆయన పరిస్థితి. అంటే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే నా ఎజెండా అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఈరోజు చెప్తున్నా మీకు అందరికీ, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం 120 నుంచి 150 సీట్ల మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు, లోకేష్ ఓడిపోతాడు, ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చినాడు. ఈ రాష్ట్రం మొత్తం మీద 2024 ఎలక్షన్లో భరత్ అనే పేరు భయంకరంగా మారిపోవడం చాలా ఖాయం. భరత్ అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద పోటీ చేసే వ్యక్తి పేరు భరత్ గారు. ఆయన పేరు మారుమోగిపోతుందని నా బలమైన నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కూడా అయిపోయింది ఆయన పరిస్థితి. నాకు చివరి ఎన్నికలు మొన్న కూడా నాకేం ఇంగ్లీష్ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తా, నా పని నేను ఇంట్లో కూర్చుంటా నాకేమన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఓటమిని ఆయన ఆల్మోస్ట్ ఒప్పుకున్నాడు. అంటే చేసింది ఏం లేదు.
నేను చేసిన మంచి ఇది అని చెప్పుకునేకి చంద్రబాబు నాయుడు దగ్గర కించెత్తు కూడా లేదు. ఈయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన మంచి చాలా ఉంది కాబట్టి ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. చేసిన 3 ఏళ్ళ ముఖ్యమంత్రి అయినా కూడా, 5 ఏళ్ళు కాదు ఆయన, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కాలం పీరియడ్ అయినా కూడా ఓన్లీ ఆయన పరిపాలించింది ఆంధ్ర రాష్ట్రాన్ని 3 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి చేసేదానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిస్థితి, టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండింగ్ పొజిషన్లో ఉంది. 29 ఎలక్షన్లలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా ఉండరు. ఇది పక్కా. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడై, దుష్ట చతుష్టయం పాలిట సింహస్వప్నమై, పేదల పాలిట పెన్నిదై, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నమై, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతివై, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు కష్టపడే కార్మికుడివై, కర్షకుడివై, రాజన్నకు ప్రతిబింబమై సాగిపో జగన్మోహనుడా, మళ్ళీ గెలుపునందుకో కారణజన్ముడా. ఇది నీకు మళ్ళీ విజయం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి.